హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రివ్యూవర్స్ పైన సినిమా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం గత కొంతకాలంగా కూడా మనం చూస్తున్నాం. నాగవంశీ గారు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా విజయశాంతి గారు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ వచ్చింది కదా, ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయినా కూడా కొంతమంది కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మీరు ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చే విధంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి చెంచాగిరి చేసుకోండి, కానీ ఈ విధంగా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి అంటూ ఫుల్ ఫైర్ అయిపోయారు సార్. మరి దీని పట్ల వస్తున్నట్టే విజయశాంతి గారి కామెంట్స్ ని మీరే విధంగా చూస్తారు సార్? అంటే విజయశాంతి గారికి ఆ సినిమా నచ్చి ఉండొచ్చు. అందరికీ నచ్చాలని కాదు, సినిమా అనేది ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు చూస్తారు, ఎవరి దృక్పథంలో నుంచి వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత వారికి అనిపించింది ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చవలను అని ఏం లేదు. లోకో భిన్న రుచి అని మనకొక పాత ఇది ఉంది, నానుడి. కాబట్టి విజయశాంతి గారికి ఆ సినిమా కనెక్ట్ కావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆవిడని ఒక్కసారి ఆ ఓల్డ్ ఫైర్లో చూపించటం, ఇవన్నీ కూడా ఆవిడకి డెఫినెట్గా కనెక్ట్ అయినాయి. ఆ విషయం ఆవిడ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ అలాగే ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లోనూ చాలా ప్రముఖంగా చెప్పారు. ఆవిడ ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయింది. ఆవిడకున్నటువంటి ఆ పాత ఇమేజ్ అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ ఆవిడని ఒక రకంగా రీఛార్జ్ చేశాయి ఆవిడని. అందుకని ఆవిడ ఆ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో ఉన్నప్పుడు ఇవి ఈ సినిమా బాగాలేదు అని అన్న వాళ్ళ మాటలు కొంచెం చిరాకు తెప్పించినాయి. ఆవిడ చిరాకు తెప్పించింది. అయితే థియేటర్ల దగ్గర పరిస్థితి ఏంటంటే జనం నెమ్మదిగా వెడుతున్నారు ఆ సినిమాకి. అంటే ఒక చిన్న ఫ్లో కనిపిస్తోంది, పెద్ద ఊపేం లేదు, కానీ కొంతమంది అటువైపు వెడుతున్నారు. కానీ అది సినిమాని నిలబెట్టదు, బయ్యర్స్ని బతికించేంత క్రౌడ్ కాదు అది. కానీ సినిమా ఇబ్బంది పడింది అనేది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటి సమస్య, అసలు సినిమాలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? ఆవిడకి కనెక్ట్ అవ్వటమే ఇబ్బంది. విజయశాంతి గారికి ఆ కథ కనెక్ట్ అవ్వటమే సినిమాని ఇబ్బంది పెట్టింది. ఈ జనరేషన్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. అది కారణం ఏమిటి అంటే ఈ కథలో కొత్తదనం లేదు. ఎవరు మాట్లాడినా అదే మాట్లాడారు, కొత్తదనం ఏం లేదు. ఒక రెండు అంటే ఆవిడ ఇమేజ్, విజయశాంతి గారి ఇమేజ్కి సంబంధించినటువంటి కొన్ని ఇవి తీసుకుని, ఎలిమెంట్స్ తీసుకుని వాటిని, అంటే గతంలో అనేక సినిమాలు చూసాం మనం. తండ్రి కొడుకుల సవాల్ సినిమాలు చాలా చూసాం. తంగపతకం లాంటి చాలా అద్భుతమైనటువంటి కథలతో కూడా సినిమాలు చూసాం, ఇలాంటి కాన్ఫ్లిక్ట్తో. అలాగే తల్లి కొడుకుల మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ని రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియాకి వచ్చి, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఈవెంట్ తీసుకుని చట్టాన్ని కాపాడటానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోయే క్యారెక్టర్గా డిజైన్ చేసేసి, రెండో వైపు దానికి ప్యారలల్ సొసైటీ ఒకటి ఉంటుంది, చట్టాన్ని చేతిలోకి తీసుకోక తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం తప్పు కాదని వాదించేటువంటి క్యారెక్టర్లో కొడుకును పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ పెడదాము అనుకుంటే, అసలు ఈ ఐడియానే చాలా పాత ఆలోచన. ఈ పాత ఆలోచనకి కొత్త సమాజం డిస్కనెక్ట్ అయింది అనే విషయం గమనించాలి కదా ఆవిడ. పైగా ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడ ఎక్కడో సమాజానికి దూరంగా ఉంటే వేరే ఇది. ఆవిడ సమకాలీన రాజకీయాల్లో ఉన్నారు. సమకాలీన సమాజానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం ఆవిడకు ఉండి ఆవిడ అసలు దీంతో ఎలా కనెక్ట్ అయ్యారు అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే ఆవిడకి రాజకీయాలు పూర్తిగా ఇంకలేదు అని అయినా అనుకోవాలి. ఆవిడకి రాజకీయాలు ఇంకకపోవడం వలన ఇలా మాట్లాడుతుంది. ఆవిడ ఇంకా సినిమా దీనిలోనే ఉంది. పొలిటికల్ ఐడియాలజీ, పొలిటికల్ ఫిలాసఫీ, వీటికి సంబంధించినటువంటి ఆ ఛాయల్లో ఎక్కడ ఆవిడ కనిపించడం లేదు. వాళ్ళు కనిపిస్తే అసలు ప్రాథమిక దశలోనే వాళ్ళకి చెప్పేది. ఇది ఎలా నడిచిందంటే, చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఆ మధ్య జనతా గ్యారేజ్ అనే సినిమా చూసాం. జనతా గ్యారేజ్లో ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇది ఎప్పుడూ అవసరమే. ఈ ప్యారలల్ గవర్నమెంట్ ఎందుకు రెండు రకాలుగా అవసరం అది సమాజంలో. ఆ రెండు పనులు ఒకళ్ళే చేస్తారు ఒక్కోసారి. ఎలా చేస్తారు అంటే,
నేరం అంటే పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి పద్ధతుల్లో మాత్రమే అన్ని విషయాలు సెటిల్ కావు. కాబట్టి చట్టానికి అతీతంగా కూడా ఒక ఫోర్స్ ఉండాలని పెట్టుబడి కోరుకుంటుంది. కోరుకుని ఆ ఫోర్సెస్ని మెయింటైన్ చేస్తుంది అది. అందుకని చాలా ప్రాంతాల్లో అంటూ ఉంటారు, దాదాగిరి, గుండాగిరి ఇవి లేకుండా ఊరు ప్రశాంతంగా ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది కుదరదు. ఎందుకంటే వాళ్ళని పోషించేటువంటి వ్యవస్థలు ఉంటాయి కాబట్టి అవి ఉంటాయి. ఆ పోషించే వ్యవస్థలు చచ్చిపోతే తప్ప అవి జాబు. అది ఏదో రూపంలో బతుకుతుంది. లేదు వాటి రోల్ పోలీసులు తీసేసుకుంటారు. ఒక్కోసారి పోలీసులు ఆ రోల్ తీసుకున్న సందర్భాల్లో కూడా అవతల వాళ్ళు మరణించటమో లేకపోతే రాజకీయాల్లోకి వచ్చేయటమో చేస్తారు. ఇలాంటిది మనం అనేక ప్రాంతాల్లో చూసాం. విజయవాడ రాజకీయాల్లో ఎందుకు దేవినేని నెహ్రూ కావచ్చు, లేకపోతే వంగవీటి మోహన్ రంగా ఎందుకు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయారు అంటే, అక్కడ ఎప్పుడైతే అర్బన్ జిల్లాగా ఏర్పడిందో, అర్బన్ పోలీస్ జిల్లాగా ఏర్పడిందో, పోలీసులు కూడా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అయిపోయారు. దాంతో మనం కూడా ప్రభుత్వంలోకి వచ్చేస్తే పద్ధతిగా ఉంటుంది కదా అని వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసారు. ఇది ఒక జరుగుతున్నటువంటి పరిణామ క్రమం. వీటిద్దరి మధ్య ఏదో వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం మధ్య ఒక ఘర్షణ పెట్టి జనాలను ఏదో కొత్త కథ చెప్తున్నాను అనేటువంటి పరిస్థితిలో తీసుకెళ్దాం అనుకుంటే పొరపాటు. అదే జరిగింది ఆ సినిమాలో. అందుకని విజయశాంతి గారు కొంచెం తనని తాను పొలిటీషియన్గా గుర్తించుకుని, నేను రాజకీయాల్లో ఉన్నాను, సమకాలీన సమాజంలో ఉన్న స్థితిగతులు నాకు తెలుసు, పరిస్థితులు తెలుసు అని అనుకుని ఆ సినిమా చూడాలి. ఆ కథని జడ్జి చేయాలి. చేస్తే ఆవిడకి కూడా అర్థమవుతుంది ఆ సినిమాలో ఏముందో. 3-4 పాత సినిమా ఎలిమెంట్స్ పట్టుకుని వాటి మధ్య ఘర్షణ పెట్టేసి, ఇది సినిమా, కొత్త సినిమా, కొత్త కథ చూడండి అంటే, అలాగే సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని తీసుకుని సినిమాలు తీయచ్చుగా. సమకాలీన సమాజంలో ప్రజల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని కథలుగా మలిచి సినిమాలుగా చెప్పగలిగిన పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ లేదు అని మరొకసారి బలంగా ప్రూవ్ చేసిన సినిమా అది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంకా సినిమాని భుజాన్ని వేసుకుని ఏదో చేద్దామని, ప్రమోట్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది ఆవిడ. రెండోది, ఆవిడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రివ్యూలు చెప్తున్నారు అంటున్నారు ఆవిడ. అలా ఏం కాదు. అలా రివ్యూస్, బ్యాడ్ రివ్యూస్ చెప్పినందుకు డబ్బులు ఇస్తారా అనేది వేరే గొడవ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వేరే హీరో ఎవరో వాళ్ళ అభిమానులు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అన్న టోన్లో మాట్లాడింది ఆవిడ.